నువ్వేం సాధించావు లైఫ్లో అంటే అది నా శిష్యుడు అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంటుంది. ఒక మంచి రికగ్నైజేషన్ ఇచ్చింది సార్ జబర్దస్త్. నాకు గర్వంగా చెప్పుకునేది ఏంటంటే సార్, ఒకసారి మా అమ్మ నాన్న నేను హాస్పిటల్ తీసుకెళ్ళి గవర్నమెంట్ ఎంప్లాయీ మంచి మా పేరెంట్స్ని చూసి చాలా అదృష్టవంతులు సార్ మీకు ఇలాంటి కొడుకున్నందుకు. గ్రేట్ అప్రిసియేషన్. ఇప్పుడు చంటి శిష్యులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వస్తే చంటే వాళ్ళు కాలు గడుగుతాడు, చంటే వాళ్ళు కాలు గడుగుతాడు. ధనరాజ్ వేణు ఆర్టిస్టులు అయ్యారు. జూనియర్ మా టీంలో జాయిన్ అన్న తాగుబోతు రమేష్ కూడా ఆర్టిస్ట్ అయ్యాడు. నేను మాత్రం అవ్వట్లా. ఆ డిసప్పాయింట్ లో ఉన్నప్పుడు నాకు జబర్దస్త్ ఆపర్చునిటీ వచ్చింది. ఒకటే అనుకున్నా, నా లైఫ్ అండ్ డెత్ ప్రోగ్రామ్ ఇది. రాఘవ్ గారు టోటల్ గా ఎన్ని స్కిట్స్ అయి ఉంటాయి? 10 స్కిట్లు చేశాను. ట్వెల్వ్ సెలబ్రేషన్స్ కి ఇంద్రజ గారు ఖుష్బూ గారు వస్తారని చెప్పారు. ఇక్కడ కాంచనా గారు లోకల్ కాకులాంటి గారు వచ్చారు. షీజ్ ఇంద్రజ, మీ ఖుష్బూ. ఎక్కడో డౌట్ కొడుతున్నా, మీరు ప్రూఫ్ చేయమంటారా? ఇంద్రజ గారే, ఇంద్రజ గారే. ఎన్నడా అది ఎప్పుడు ఇరికే? ఖుష్బూ గారు. ఇప్పటికీ కూడా నేను ఎక్కడికి వెళ్ళినా ఎంత కష్టపడి ఒక నటిగా నన్ను నిరూపించుకోవాలని అనుకుంటున్నా. ఈ జన్మకి యూ విల్ బి జబర్దస్త్ అనసూయ. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసారు జబర్దస్త్ చెట్టు నీడలో. వీణన్న షూటింగ్ కి లేటుగా వస్తే చేసే డ్రామాలు, అనసూయ గారి డ్రెస్సింగ్ కి వచ్చిన హాట్ ప్రోమోలు, ధనరాజు గారు సెట్టులో చెప్పిన జాతకాలు, జడ్జి సీటులోన రోజమ్మ గారి జ్ఞాపకాలు. మా ఫ్యామిలీ మీద, మా జబర్దస్త్ మీద ఫస్ట్ టైం సాంగ్ విన్నాం. చాలా చక్కగా పాడారు. రష్మి గుండెల్లోన సుధీర్ నాటిన ప్రేమ పువ్వులు, హైపరాది గారు రైసింగ్ రాజు తోటి హైపర్ పంచులు. మీరు ఆ పాట పాడుతుంటే నిజంగా ఆ మిస్సింగ్ ఫీలింగ్ మా అందరికి తెప్పించారు. అంత బ్యూటిఫుల్ గా పాడారు హారిక. బేసికల్ గా ఇంద్రజ గారు సెన్సిటివ్. ఆ అమ్మాయి ఎవరు మనసు తలుపు తెరిచే పాట ఉంటది, తెలిసిందా? గెలుపు తలుపులే మనసు కరిగేలా పాడేవారు. ఆ పాటలో ఎంత డెప్త్ ఉందో ఆ డెప్త్ మీ వాయిస్ లో కనబడింది. జీవితం బోల్డ్ అని అవకాశాలు ఇవ్వదు అని అంటారు, కానీ నేనంటాను తప్పకుండా ఇస్తుంది. I have some patch-ups to make. యాక్చువల్ గా ఎవరికి తెలియనివి కొన్ని తెలిసిపోయేలా ఉన్నాయి మరి ప్యాచప్ వల్ల. ఓ వీళ్ళిద్దరు మాట్లాడారు, అదే వాట్సాప్ లో గానీ ఫోన్ చేసి మాట్లాడుంటే అయిపోయేది కదా. అలా అయితే చాలా ఈగోలు అడ్డొస్తాయి. ఇలా అయితే ఈ జబర్దస్త్ జర్నీలో చాలా ప్రధానమైన ఘట్టం. జబర్దస్త్ లో ఆ వెనక ఎవరైతే పొడుస్తున్నారో వాళ్ళందరూ కట్టపలు. అలా అని ముందున్న వాళ్ళేమి బాహుబలు కాదు. కంటెస్టెంట్లు అందరూ టీం లీడర్ ని పొడిచిన వాళ్ళే. ఒక్క రచ్చరవి అన్నయ్య హడావుల్లో అతనే పొడుచుకున్నాడు. ఇక అసలైన ఘట్టం ఇది నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎంత మంది పొడిచారయ్యా పాపం చంటిని.
జబర్దస్త్ లో ఇతనికి ఉన్న కత్తులు అన్ని దిగినాయి. ఆల్మోస్ట్ వీపు జల్లెడైంది. శంకర్ గారి గోడ మీద పెయింట్లు వేసుకుని తీసుకొచ్చి ఆర్టిస్టింగ్ అసలు ప్రమాదకారి వాడు. అసలు మనోడు ఈయన కామెడీ మొత్తం నాగబాబు గారికి తెలిసి కూడా నాగబాబు గారి దగ్గరికి వెళ్ళి మీరు ఒక 4 పెట్టండి మనకు 10 వస్తాయి అన్నాడంట. అది ఆల్మోస్ట్ అందరు కలిసి నన్ను పొడిచారు. ఆ విషయం మీకు తెలుసో లేదో. ఈ స్టేజ్ మీద నన్ను ప్రతి వాళ్ళు పొడిచారు. వాడికి జల్లెడైంది, నాకు అసలు లేదు వెనకాల. వేరే స్కిన్ కప్పుకొని తిరుగుతున్నా నేను. రెండవ అతి ప్రమాదకరమైన ఘట్టం ఇదే. ఒక డైలాగ్ ఉండేదండి, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా. చచ్చిపోవటం దేవుడు ఎరుగు, కనీసం వచ్చిపోవటం కూడా లేదు. ఈవిడ ఎక్కడైనా బయట షాపింగ్ మాల్కి వెళ్తే సుధీర్ అన్న ఎక్కడ, ఏదన్నా ప్రెస్ మీట్ పెడితే రష్మి వదిన ఎక్కడ. ఇప్పుడు ఏమైంది, వదిన ఒంటరైంది. అక్కడ ఆడేమో ఆడపిల్లలతో పాడుకుంటున్నాడు, చిన్నపిల్లలతో ఆడుకుంటున్నాడు. ఆ లవ్ ట్రాక్ చూసి పుట్టుకొచ్చిన రైల్వే ట్రాక్ ఇది. కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని నేను ఈటీవీకి పరిచయం చేశా. తర్వాత ఈడితో లవ్ ట్రాక్ పెట్టుకుని ఇంకో వైరస్ ని ఈటీవీకి పరిచయం చేశాను.